దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మ బంధువులారా, సభాకల్పతరుం వందే వేద శాఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమరశోభితం. కల్పవృక్షానికి సమానంగా ఉంటుంది సభ. వేదములు ఉన్నటువంటి కొమ్మల చేత కూడి ఉంటుంది, శాస్త్రములు ఉన్నటువంటి పుష్పముల చేత ఒప్పి ఉంటుంది. ఆ శాస్త్రములు అన్నటువంటి పువ్వులలోని మకరందాన్ని చూడడానికి తుమ్మెదలు కావాలి. విద్వత్ భ్రమర శోభితం, పండితులు ఉన్నటువంటి తుమ్మెదల చేత కూడి ఉంది. ఇటువంటి పరమ పవిత్రమైన సభను గూర్చి నేను మొట్టమొదట సభాకల్పతరం వందే నమస్కరిస్తున్నాను. సామాన్యముగా వాదములు రెండుగా ఉంటున్నాయి. ఒకటి నాస్తికవాదమని, మరొకటి ఆస్తికవాదమని అని అంటారు. నాస్తికవాదం అంటే ఏమిటి, ఆస్తికవాదం అంటే ఏమిటి, దీన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. నా అస్తి, అస్తి అంటే ఉన్నది అని, ఉన్నదని ఏది భావిస్తున్నామో అది నా లేదు అని అర్థం. ఇక్కడ పరమాత్ముని ఆధారంగా పెట్టుకొని చెప్పుకుంటున్నారు. పరమాత్ముడు లేడు అనే వాదాన్ని మండించేదే నాస్తికవాదం. ఆస్తికవాదం అస్తి, ఉన్నాడు అని అంటారు. ఈ విశాలమైనటువంటి ప్రపంచానికి ఒక నియామకుడు, ఒక కారణకర్త లేడు అని నాస్తికవాదం అంటుంది, ఉన్నాడు అని ఆస్తికవాదులు అంటారు. అయితే నా దృష్టిలో ఈ సమాజంలో 99% భాగం నాస్తికులు కారు, ఆస్తికులు కారు. నిజమైన నాస్తికుడు ఎవరంటే ఆ దైవతత్వాన్ని గురించి పరిశోధన నడిపినటువంటి వాడు, పరిశోధన నడిపి చివరకు వాడు దొరకలేదని చెప్పి నాస్తికుడుగా మారాలి. ఆ రీతిగా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు చాలా అరుదు. కాబట్టి చాలామంది నాస్తికులు కారు. 99% భాగాలు ఆస్తికులు లేరు అంటారు. దేవుడు ఉన్నాడు అని గుడ్డిగా నమ్ముతున్నారు, కానీ ఆ దేవుని అస్తిత్వాన్ని గురించి పరిశీలించిన వాడు, పరిశోధన చేసిన వాడు, ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా తక్కువ. ఈ క్షేత్రంలో ఏ బుద్ధుడో, ఏ మహావీరుడో, ఏ శ్రీరామచంద్రుడో, ఏ శ్రీకృష్ణుడో, ఏ కబీర్ దాసో, ఏ షిరిడి సాయిబాబానో, ఏ మొహమ్మద్ పైగంబరో, ఏ జీసస్ క్రైస్తో వీళ్ళు మాత్రం ఆస్తికులుగా లెక్కింపబడతారు. ఎందుకు? వాడు పరిశోధనలు జరిపినారు, దేవుని అస్తిత్వాన్ని కనుగొన్నారు. కాబట్టి సమాజంలో పూర్తిగా నాస్తికులు లేరు, పూర్తిగా ఆస్తికులు లేరు. పేరుకు మాత్రం నాస్తికులు ఆస్తికులు అని అంటారు. ఒక నాస్తిక మహాసభ జరిగిందంట. సభ అనంతరం ఆయన ఇంటికి పోతున్నాడు. దారిలో ఒకడు కనబడి, ఏమంటే మీ నాస్తిక మహాసభ ఎలా జరిగింది అని ప్రశ్నిస్తాడు. దానికి ఆయన ఉత్తరం ఇస్తున్నాడు, దేవుని దయ వల్ల చాలా బ్రహ్మాండంగా జరిగింది అంటాడు. దేవుడే లేననేది నాస్తికవాదం, నాస్తిక సభ జరిగింది. అయితే ఆయన ఉత్తరం ఎంత బాగుంది చూడండి, దేవుని దయ వల్ల చాలా బాగా జరిగింది అని.
సైన్స్ చాలా అద్భుతంగా ఈ 100 సంవత్సరాల్లో పెరుగుతూ వచ్చింది. అత్యద్భుతంగా ఈ 100 సంవత్సరాల్లో చాలా బ్రహ్మాండంగా పెరిగింది. కాబట్టి విజ్ఞానులంతా దేవుడు లేదులే అని అనుకుంటున్నారు అని అంటారు. ఈ కాలంలో అంతో ఎంతో విద్య నేర్చినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు నాస్తిక వైపుకే మొగ్గు చూపుతున్నారు. దేవుడు లేదు అన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే విజ్ఞానం కూడా అదే రీతిలో సూచనలు ఇస్తూ ఉంది, మాటలు చెప్తూ ఉంది అని అంటారు. జీవశాస్త్రంలో డార్విన్ సిద్ధాంతం వచ్చింది. ఎవల్యూషన్ థియరీ, వికాసవాదాన్ని కనిపెట్టాడు. మానవుడు ఈ స్థితికి రావాలంటే అనేక సంవత్సరములు, లక్షల సంవత్సరాల నుంచి వికాసం పొందుతూ వచ్చి ఈరోజు మానవుడిగా తయారైనాడు, రూపొందింపబడినాడు, వికాసం చెందినాడు అని అంటారు. జీవశాస్త్రజ్ఞులు ఈ ప్రతిపాదన తీసుకుని వస్తున్నారు. జీవశాస్త్రంలో మానవుని మొదటి పుట్టు అమీబాతో ప్రారంభమైంది అని అంటారు. ప్రోటోజోవా అనే దానికి సంబంధించింది అమీబా ప్రాణి ఉదాహరణగా తీసుకుంటారు. అక్కడి నుంచి అది ఏకకణ జీవేది, అక్కడి నుంచి మల్టిప్లై అవుతూ యూనిసెల్యులార్ ఆర్గానిజం మల్టీ సెల్యులార్ ఆర్గానిజంగా మార్పు చెందింది. ఎవల్యూషన్ వికాసం చెందుతూ వచ్చింది. చివరకు మానవుడైనాడు. వెన్నెముక లేని జంతువులని, వెన్నెముక గల జంతువులని 2 భాగాలుగా విభజించినారు. ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్ అని. ప్రోటోజోవా, పొరిఫెరా, సిలెంటరేటా, ప్లాటిహెల్మెంతిస్, నెమలిడా, ఆర్థ్రోపోడా, మొలాస్కా, ఎఖైనోడర్మిటా ఇవి వెన్నెముక లేని ప్రాణులుగా చెప్తూ వచ్చినారు. తర్వాత కార్డేటా అనే దానికి వెన్నెముక కశేరుకాలు అంటూ చెప్తూ వచ్చినారు. అక్కడ ఫీషిస్ అని, యాంఫీబియా అని, రెప్టీలియా అని, ఏవ్స్ అని, మమ్మేలియా అని చెప్తూ వచ్చినారు. వికాసం ఈ రీతిగా చెందింది. ఫీషిస్కు ఫిష్ అని ఎగ్జాంపుల్ ఇస్తాడు, యాంఫీబియాకు ఫ్రాగ్ ఇస్తాడు, రెప్టీలియాకు స్నేక్స్ ఇస్తాడు, ఏవ్స్కు బర్డ్స్ ఎగ్జాంపుల్ ఇస్తాడు, మమ్మేలియాకు మంకీ ఇస్తాడు, మంకీ నుంచి మ్యాన్ అంటాడు. ఈ రీతిగా వికాసం చెందుతూ మానవుడు వచ్చినాడు. నరుని నుంచి నరుడు వచ్చినాడు. అంటే తోకతో కూడింది కోతి. తోక లేనటువంటి కోతి చేష్టలు చేసేవాడు మనిషి అని. నరుడు, తోక లేని వాడు వానరుడు, నరుడు అని. అయితే విజ్ఞానులంతా దేవుని అస్తిత్వాన్ని ఖండించినారా? ఒప్పుకోలేదా వాళ్ళు? లాంగ్డన్ డేవిస్ అనే విచారవేత్త తన పుస్తకం మ్యాన్ అండ్ హిస్ యూనివర్స్ అనే పుస్తకంలో ఈ విజ్ఞానుల యొక్క లక్ష్యాన్ని, సిద్ధాంతాన్ని చాలా చక్కగా చెప్తూ వచ్చినాడు. The whole history of science has been a direct search for God, deliberate and conscious. Kepler, Galileo, Newton, Leibniz and the rest did not believe in God. ఈ కెప్లర్, గెలీలియో, న్యూటన్, లెబ్నిజ్ అన్నటువంటి విజ్ఞానులు మతమౌఢ్య రీతిలో దేవుని ఒప్పుకోలేదు అని అంటారు. They believed and their work told humanity more about God than known before. Their incentive in working at all was a desire to know God, and they regarded their discoveries as not only proving God's existence but also revealing more and more of its nature. ఈ విజ్ఞానమంతా చేసిందేమి? ప్రజ్ఞాపూర్వకంగా దేవుని యొక్క అస్తిత్వాన్ని తెలుసుకునేదానికే ప్రయత్నం చేసింది. అయితే విజ్ఞానులు మౌఢ్య రీతిలో దేవుని
అస్తిత్వాన్ని విశ్వసించలేదు. పరిశోధనలతో, ప్రయోగంతో దేవుని యొక్క నియమాలను, ప్రకృతిలో ఉండే నియమాలను వాళ్ళు క్షుణ్ణంగా ఒక క్రమమైన పద్ధతిలో తెలుసుకునేదానికి ప్రయత్నం చేసినారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుని అస్తిత్వాన్ని నిరూపించేదానికి ప్రతి విజ్ఞాని ప్రయత్నం చేస్తున్నాడు. తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడు. ప్రతి సైంటిస్టు చేసేది అదే పని. వాడు బాహ్యం నుంచి ప్రయాణం చేస్తున్నాడు, సైంటిస్ట్ అయినాడు. అంతరంగంలో ప్రయాణం చేస్తాడు, సెయింట్ అనేడు. సెయింట్కు సైంటిస్టుకు ఇంతే వ్యత్యాసం. బాహ్యంలో పరమాత్మని యొక్క నియమములను పరిశోధన చేసి పరమాత్మని యొక్క అస్తిత్వాన్ని వాడు రుజువు చేసేదానికి విజ్ఞాని ప్రయత్నిస్తే, ఈ సెయింట్ జ్ఞాని అంతరంగంలో ప్రయాణం చేసి దేవుని యొక్క అస్తిత్వాన్ని నిరూపించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది లాంగ్డన్ డేవిస్ యొక్క అభిప్రాయం. ఇది ఇక ఆస్తికవాదంలో ఏమొస్తుందంటే, ఈ విశ్వాన్ని నడిపేవాడు ఒక పరమాత్ముడు, విశ్వ నియామక శక్తి ఒకటి ఉంది అని తెలుపుతారు వాళ్ళు. క్రియేషన్ ప్రీసపోజెస్ ఏ క్రియేటర్ అని అంటారు. ప్రకృతి ఉంది కాబట్టి ప్రకృతి తన అధీనములో పెట్టుకొని చాలా క్రమమైన పద్ధతిలో నడిపేదానికి ఒక దివ్యమైనటువంటి శక్తి కావాలి, వాన్నే పరమాత్ముడు అని అన్నారు. దానికి అనేక రకమైనటువంటి ఉదాహరణలతో చెప్తూ వస్తారు వాళ్ళు. ఒక మట్టి కుండ ఉంది. ఆ మట్టి కుండ తయారు కావాలంటే కొన్ని వస్తువులు కావాలి. చక్రము కావాలి, మన్ను కావాలి, నీళ్లు కావాలి. ఆ కుండను తయారు చేసేదానికి బుద్ధిశక్తి కావాలి. ఇన్ని ఉంటే అది తయారవుతుంది. ఆ పరికరాలను, ఆ మన్ను, నీరు, ఆ చక్రము, దీన్ని మెటీరియల్ కాజ్ అని అన్నారు, భౌతిక కారణము అని పిలిచినారు. దాన్ని ఏదో ఒక రూపంలో తయారు చేస్తాడు వాడు. బకెట్ అనో, కుండానో, ముంతానో, కడవ అనే ఏదో ఒక రూపంలో తయారు చేస్తాడు. దాన్ని ఫార్మల్ కాజ్ అని పిలిచినారు, రూపకారణం అని అన్నారు. ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని దాన్ని తయారు చేస్తాడు. నీళ్లు స్టాక్ చేసేదానికో, ధాన్యపు గింజలను దాచిపోయి దాంట్లో పెట్టి కాపాడుకునేదానికో ఏదో ఒక ఉద్దేశంతో దాన్ని తయారు చేస్తాడు. కాబట్టి దాన్ని ఫైనల్ కాజ్ అని అన్నారు, అంతిమ కారణం అని పిలిచినారు దాన్ని. అయితే దాన్ని చేసేదానికి ఒక బుద్ధిశక్తి కావాలి. దాన్ని ఎఫిషియంట్ కాజ్ అని పిలిచినారు, నిమిత్త కారణం అని అన్నారు. కాబట్టి ఒక వస్తువు తయారు చేసేదానికి భౌతిక కారణం కావాలి, రూప కారణం కావాలి, అంతిమ కారణం కావాలి, నిమిత్త కారణం కావాలి. ఇన్ని ఉంటేనే ఒక వస్తువు తయారవుతుంది. అట్లే పరమాత్ముడు ఈ సమస్త జగత్తును పంచభూతములు అనే భౌతిక కారణము సహాయము చేతనే సృష్టి చేసినాడు. పృథివీ, అప్పు, తేజు, వాయు, ఆకాశం అనే పంచభూతముల సహాయం చేత ఈ సృష్టిని తయారు చేసినాడు. ఈ సృష్టిలో అనేక రకములైనటువంటి ప్రాణులను సృష్టి చేసినాడు. ఒక్కొక్కరికి ఒక రూపం ఇచ్చినాడు. మనిషి ఈ రూపంతో ఉండాలి, పశువు ఈ రూపంతో ఉండాలి, పక్షులు ఈ రూపంతో ఉండాలి అని చెప్పి రూపకారణాన్ని ఇచ్చినాడు. ఏదో ఒక ఉద్దేశంతోనే ఈ జగత్తు సృష్టి జరిగింది అంటారు వేదాంతులు. ఇది వాని లీల అని అంటారు. నాటక సూత్రధారి నాటకం ఆడిస్తున్నాడు అని అంటారు. కాబట్టి ఇన్ని ఉన్నాయి. ఒక్క ఎఫిషియంట్ కాజ్ కావాలి ఈ సృష్టి జరిగేదానికి. ఆ ఎఫిషియంట్ కాజే పరమాత్ముడు అని పిలుస్తారు. ఇక్కడ కుమ్మరి ఎట్లంటామో అక్కడ కూడా సృష్టిని తయారు చేసేదానికి ఒక ఎఫిషియంట్ కాజ్ కావాలి, వాడే పరమాత్ముడు, దైవం అని పిలిచినారు. ఈ దేవుని యొక్క కల్పన వేదాంతములో 3 రీతులుగా మనం చూస్తున్నాం. ఆది దైవిక భావం, ఆది భౌతిక భావం, ఆధ్యాత్మిక భావం. ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం. మొట్టమొదటిది ఆది భౌతికం, అనిమిజం అని అంటారు. ఈ భావనలో భక్తుడు పరమాత్ముడు ప్రకృతిలో
ఒక చెట్టులోనో, ఒక పుట్టలోనో, ఒక నీటిలోనో, ఒక విగ్రహంలోనో ఉన్నాడని భావించి పూజలు చేస్తాడు, సేవలు చేస్తాడు, తరించేదానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పరమాత్మని పుట్టలో చూస్తాడు, ఆ పరమాత్మని చెట్టులో చూస్తాడు, ఆ పరమాత్మని గంగలో చూస్తాడు, నదీ నదాల్లో చూస్తాడు, ఆ పరమాత్మని దేవతా విగ్రహాల్లో చూస్తాడు. అక్కడ దేవుడున్నాడనే భావాన్ని పెంచుకుంటాడు. దీన్ని ఆది భౌతికం అని అంటారు. రెండవది ఆది దైవికం. ఈ భావనతో కూడినటువంటి వాడు అంటాడు, పరమాత్ముడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు, అక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నాడు అని అంటాడు. లేక పరమాత్ముడు కైలాసంలో ఉన్నాడు, అక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నాడు అని అంటారు. లేక బ్రహ్మలోకంలో ఉన్నాడు అని. అదే కాక ముసల్మానులు పరమాత్ముడు జన్నత్లో ఉన్నాడు అని అంటారు. క్రైస్తవులు హెవెన్లో పరమాత్ముడు ఉన్నాడు అని అంటారు. ఈ రీతిగా పరమాత్ముడు ఎక్కడో దూరంగా ఉంటూ ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు అనే భావంతో వాళ్ళు నడుస్తారు. ఇది రెండవ మెట్టు. ఇది ఇక మూడవ మెట్టు ఆధ్యాత్మికం, స్పిరిచువాలిజం అని అంటారు. వీళ్ళ భావం ఏమి అంటే, పరమాత్ముడు చాలా దూరములో లేదు, బాహ్య జగత్తులో లేదు, మరి ఎక్కడున్నాడంటే నీ అంతరంగంలో అతి సమీపంలోనే ఉన్నాడు అని అంటారు. చాలా దగ్గరలోనే ఉన్నాడు అంటారు. లోపల చూసుకుంటే పరమాత్ముడు కనబడతాడు అని అంటారు. ఇది స్పిరిచువాలిజం అని అంటారు. అందుకే యోగులు పండితులు అంటారు, అంతరంగ మెరుగ హరుడవును గురుడవును, అంతరంగ మెరుగ హరుడవును గురుడవును, అంతరంగ మెరుగ నార్యుడగను, అంతరంగ మెరిగిన వాడెపో శివయోగి, విశ్వదాభిరామ వినురవేమ. దీన్ని జీసస్ క్రైస్తు కూడా అంటాడు, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ అని అంటాడు. ఆ స్వర్గ సామ్రాజ్యం ఎక్కడో దూరంగా వెతికేదానికి పోవద్దు, అది నీలోనే ఉంది. అదే ఔలియాలు, వలియల్లాలు ఏమంటారంటే, ఇస్మే ఆజం తెలుసుకుంటే పరమాత్ముడు దొరుకుతాడు. ఇస్మే ఆకర్ జమ్, खुदा इसमें इस जिस्म में आकर जम गया है. ఈ ఖోజ్ ఇక్కడ చేయాలి, ఇక్కడ వెదకాలి అని చెప్పి ఔలియాలు అంటారు, గురువులు అంటారు. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు. పురుషోత్తమ యుగంలో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, నా అంశమే జగత్తంతా నిండి ఉంది అని అంటాడు. నాకు ఆ జీవులకు వ్యత్యాసం లేదు అంటాడు. జీవుడే శివుడు, శివుడే జీవుడు అని అంటాడు. ಶಿವ ಜೀವರು ಎಂದೆರಡಿಲ್ಲ, ಪರಶಿವಮಯವೇ ಜಗವೆಲ್ಲ. ಶಿವ ಜೀವರು ಎಂದೆರಡಿಲ್ಲ, ಪರಶಿವಮಯವೇ ಜಗವೆಲ್ಲ. ಭವಕಾನನವನ ದಹಿಸುವ ಮಂತ್ರ, ಭವಕಾನನವನ ದಹಿಸುವ ಮಂತ್ರ, ಭುವನದಿ ಗುರುಪುತ್ರನೆ ಬಲ್ಲ. ಶಿವ ಜೀವರು ಎಂದೆರಡಿಲ್ಲ, ಪರಶಿವಮಯವೇ ಜಗವೆಲ್ಲ. ನಂದನರಿಂದಲಿ ಭವ ಕೆಡದು ಸಂಧ್ಯಾ ವಂದನೆಯು ನಿಜ ಮುಕ್ತಿಯ ಕೊಡದು. ನಂದನರಿಂದಲಿ ಭವ ಕೆಡದು ಸಂಧ್ಯಾ ವಂದನೆಯು ನಿಜ ಮುಕ್ತಿಯ ಕೊಡದು. ಕುಂದದಿ ಶಿವತಾನೆಂದರಿ ತೋಡೆ ಆನಂದವು ಬ್ಯಾಡಂದರೆ ಬಿಡದು. ಶಿವ ಜೀವರು ಎಂದೆರಡಿಲ್ಲ, ಪರಶಿವಮಯವೇ ಜಗವೆಲ್ಲ. ನದಿಯಲ್ಲಿ ಮುಳುಗಿದಾರೇನುಂಟು, ಬಳಿ ಕದರಿಂ ನಡುಗುವ ಚಳಿಯುಂಟು.
సదమల వస్తువే తాನೆಂದರಿತೊಡೆ ಅದು ನಿತ್ಯಾನಂದದಗುಂಟು ಶಿವ ಜೀವರು ಎಂದೆರಡಿಲ್ಲ ಪರಶಿವಮಯವೇ ಜಗವೆಲ್ಲ ಭವಕಾನನ್ನವನ ದಹಿಸುವ ಮಂತ್ರ ಭುವನದಿ ಗುರುಪುತ್ರನೆ ಬಲ್ಲ ವೇದವನೋದಿದರೇನಿಲ್ಲ ಬಿಳಿ ಬೂದಿಯು ಬಡಿದರು ಯಮ ಬಿಡನು ವೇದವನೋದಿದರೇನಿಲ್ಲ ಬಿಳಿ ಬೂದಿಯು ಬಡಿದರು ಯಮ ಬಿಡನು ಭೇದವ ತೋರದೆ ವಿಮಲ ಜ್ಞಾನವ ಭೇದವ ತೋರದೆ ವಿಮಲ ಜ್ಞಾನವ ಸಾಧಿಸಿದರೆ ಶಿವನಾಗುವನು ಶಿವ ಜೀವರು ಎಂದೆರಡಿಲ್ಲ ಪರಶಿವಮಯವೇ ಜಗವೆಲ್ಲ ಗಂಟೆಯು ಬಡಿದರು ಗುಡಿಯಲ್ಲಿ ಯಮ ಬಂಟರು ಬೇರೆ ಬಿಡರಿಲ್ಲಿ ಕಂಟಕವೆನ್ನಿಸಿದ ಮಾಯೆಯು ಕಳೆದರೆ ಕಂಟಕವೆನ್ನಿಸಿದ ಮಾಯೆಯು ಕಳೆದರೆ ಘಂಟಾಗುವದದು ಪರದಲ್ಲಿ ಶಿವ ಜೀವರು ಎಂದೆರಡಿಲ್ಲ ಪರಶಿವಮಯವೇ ಜಗವೆಲ್ಲ ಭವಕಾನನ್ನವನ ದಹಿಸುವ ಮಂತ್ರ భువనది గురు పుత్రని బల్ల. కాబట్టి అంతరంగంలో పరమాత్ముడు ఉన్నాడని చెప్పి స్పిరిచువాలిజం సూచిస్తుంది. ఈ మూడు భావాలు సమాజంలో చూస్తున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో అందరికీ దేవుడు ఒక్కడే అని అంటారు. దేవుళ్ళు చాలామంది లేరు. ದೇವನೊಬ್ಬ ನಾಮ ಹಲವು, ಪರಮ ಪತಿವ್ರತಿಗೆ ಗಂಡನೊಬ್ಬ, ಮತ್ತೊಂದ ಕೆರಿಗಿದೊಡೆ ಕಿವಿಮೂಗ ಕೊಯ್ಯುವನು, ಹಲವು ದೈವದ ಎಂಜಲ ತಿಂಬುವರ ನೀನೆಂಬೆನಯ್ಯ ಕೂಡಲ సంగమ దేవ. దేవనొబ్బ పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. నామ హలవు, రకరకాలుగా పేరు పెట్టుకున్నారు. మసీదులో అల్లాకై మహమ్మదీయుల నమాజులు, మందిరములో శివునికై హైందవుల పూజలు, చర్చిలో జెహోవాకై క్రైస్తవుల ప్రార్థనలు. ఏ చోటను వెదకినా, ఏ నోటను పలికినా కనబడవాడు ఒక్కడే, వినగలిగేదొక్కడే. ఏ రూపము దలిచినా, ఏ రీతిని కొలిచినా ఆరాధన పొందునదతడే, ఆనందించువాడతడే. మతములు వేరైనా మతసారమొక్కటే, మతభేదము వలన తుదకు వ్యథలే మిగులు. భగవానుడు కలడని అందరికీ పరమాత్ముడు ఒక్కడే, పేర్లు వేరే వేరే పెట్టుకున్నారు అని అంటారు. ముసల్మానులు అల్లా అని, హైందవులు శివుడని, రాముడని, కృష్ణుడని, క్రైస్తవులు జెహోవా అని, జొరాస్ట్రియన్లు అహ్రమజ్దా అని, ఈ రీతిగా పేర్లు వేరే వేరే పెట్టుకున్నారు. చర్చిలో ప్రార్థనలు చేసినా, మందిరంలో పూజలు చేసినా, మస్జిద్లో నమాజులు చేసినా అవి చెందేది ఒక్క పరమాత్మునికి. అజాంది కాబా మే నాకూసు దైర్మే పుంకా, కహా కహా తెరా ఆషిక్ తుజే పుకారాయా. కాబట్టి ఈ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. వేర్ దెర్ ఇస్ కాన్ఫిడెన్స్ దెర్ ఇస్ లవ్, వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ పీస్, వేర్ దెర్ ఇస్ పీస్ దెర్ ఇస్ ట్రూత్, వేర్ దెర్ ఇస్ ట్రూత్ దెర్ ఇస్ బ్లిస్, వేర్ దెర్ ఇస్ బ్లిస్ దెర్ ఇస్ గాడ్. సమస్త జగత్తును పాలించేవాడు ఒక్కడే అని ఆస్తికుల యొక్క వాదం ఇది. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తాని అయిన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఆ ఒక్కడే పరమాత్ముడని చెప్తూ వచ్చినారు. ಜೀವ ಜಡ ರೂಪ ಪ್ರಪಂಚವನು ಅದಾವುದೋ ಆವರಿಸಿಕೊಂಡು ಮೊಳನೆರದು ಮಿಹುದಂತೆ, ಭಾವ ಕೊಳಪಡದಂತೆ, ಅಳತೆಗಳಬಡದಂತೆ ఆ విశేషకే మణియో మంకుతిమ్మ మంకుతిమ్మ. బీవీజీ గారు చెప్తారు. సమస్త సృష్టిని పాలించేవాడు ఒక్కడే అని.
భాగవతంలో చూసినా కూడా ఇదే మాట చెప్తూ వస్తారు. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుత స్తున్వంతి దివ్యైస్తవైర్వేదై సాంగమద పదక్రమోపనిషదైర్ గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. భాగవతం 12వ స్కందములో 13వ అధ్యాయంలో ప్రథమ శ్లోకములోనే ఈ రీతిగా చెప్పబడింది. బ్రహ్మ, రుద్రుడు, మరుద్గణాలు ఎవరినైతే స్తుతి చేస్తున్నావో, వేదములు ఎవరినైతే స్తుతించి పొగుడుతున్నాయో, యోగులు ధ్యానావస్థిన స్థితిలో మనస్సులో ఆ పరమాత్మని ఎవరైతే దర్శిస్తున్నారో, యస్యాంతం న విదుః అతని అంతాన్ని సురాసుర గణాలు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ చూసేదానికి తెలుసుకునేదానికి సాధ్యము కాలేదు. అటువంటి దేవాయ తస్మై నమః, అటువంటి పరమాత్మునికి నమస్కరిస్తాము అని అంటారు. ఉపనిషత్తుల్లో కూడా ఇదే రీతిగా చెప్పబడింది. దేవుళ్ళు చాలామంది ఉన్నారని చెప్పలేదు. ఋగ్వేదములో కూడా నింది ఏకం సత్ విప్ర బహుదా వదంతి. ఆ సత్ అనేవాడు ఒక్కడే. విప్ర తెలిసినటువంటి పండితులు నానా రకాలుగా పేర్లతో చెప్పారు, పొగుడుతూ పోయినారు, పిలుస్తూ పోయినారు అని. కైవల్యోపనిషత్తులో పరమాత్ముని ఏకత్వాన్ని గురించి చాలా చక్కగా చెప్పబడింది. అచింత్యమవ్యక్తమనంతరూపం శివం ప్రశాంతమమృతం బ్రహ్మయోనిం తదాది మధ్యాంత విహీనమేకం విభం చిదానందమరూపమద్భుతం. అచింత్య, అన్థింకబుల్, చింతించుటకు సాధ్యం కానటువంటి వాడు. అవ్యక్త, అన్మానిఫెస్ట్, వ్యక్తపరిచేదానికి సాధ్యం కానటువంటి వాడు. అనంత రూపం, ఆఫ్ ఎండ్లెస్ ఫార్మ్స్, అనేక రూపములు ఉన్నాయి అని అంటారు. శివం, ద గుడ్, మంగళకరుడు అని. ప్రశాంత, ద పీస్ఫుల్, ప్రశాంతంగా ఉన్నటువంటి వాడు. అమృతం, ఇమ్మార్టల్. బ్రహ్మయోనిం, ఆరిజిన్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ పుట్టుకకు కారణమైనటువంటి వాడు. తథాది మధ్యాంత విహీనం, వితౌట్ బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్ అంటాడు. ఆది లేదు, మధ్యము లేదు, అంత్యము లేనటువంటి వాడు. ఏకం, ద ఓన్లీ వన్, ఒక్కడే అని. విభం, ఆల్ పర్వేడింగ్, సర్వము వ్యాపించినటువంటి వాడు. చిదానందుడు, ఆఫ్ కాన్షియస్ అండ్ బ్లిస్ అని అంటారు. అరూపం, రూపము లేనటువంటి వాడు. అద్భుతం, వండర్ఫుల్ అంటారు. ఈ రీతిగా పరమాత్ముడు ఎంతమంది ఉన్నారంటే ఒక్కడే 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 అని అంటారు. ఖురాన్లో పరమాత్ములు చాలామంది ఉన్నారంటారా? అక్కడ కూడా పరమాత్ముడు ఒక్కడే. దేవుని యొక్క ఏకత్వాన్నే బోధిస్తుంది ఖురాన్. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తాఖుజుహు సినతుం వలా నౌమున్ లహు మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్జి మన్ జల్లజి యష్ఫబు ఇందహు ఇల్లా బిఇజ్నిహి యఅలము మా బైన ఐదీహిం వమా ఖల్ఫహుం వలా యుహీతున బిషయ్యిం మిన్ ఇల్మిహి ఇల్లా బిమా షా వసియా కుర్సీహు సమావాతి వల్ అర్జ వలా యబూదు హిఫ్జుహుమా వహువల్ అలియుల్ అజీమ్. అల్ బకరా 255వ ఆయత్తులో ఈ రీతిగా చెప్పబడింది. దీన్నే మహమ్మదీయులు చాలా పవిత్రంగా ఐతల్ కుర్సీ అనే పేరుతో దీన్ని చాలా చక్కగా పాడుకుంటూ ఉంటారు. దీన్ని ఐతల్ కుర్సీ అని అంటారు. ఈడ